హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సండే రోజు అయితే వ్లాగు. సండే రోజు కొంచెం పిల్లల స్కూల్ లేదని కొంచెం అయితే లేట్గా అయితే లేచిన. లేవగానే ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసిన. ఇక్కడైతే అన్నం అవుతుంది. కర్రీ వచ్చేసి అయితే ఆలుగడ్డ టమాటా అయితే వండిన పొద్దున. మీ ఇంట్లో మీరు ఏమేమి వండుకురో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒక సైడ్ అయితే అన్నం కూర అవుతుండగా నేనైతే ఇక్కడ బాసనలు అయితే నైట్ తోమిపెట్టుకున్నాయన్నీ సర్దుకుంటున్నాను. తర్వాతకి వచ్చేసి మా ఆయన అయితే పాల ప్యాకెట్ పిల్లల కోసం అయితే తోసులు అయితే తీసుకొని వచ్చింది. ఇక్కడ మా ఆయనకు వంట కాగానే మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయిండు. టిఫిన్ బాక్స్ అయితే పెట్టేసి మా ఆయన అయితే వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే పాలు, నేనైతే చాయ్ పోసుకొని ఇక్కడైతే తోసులు అయితే తింటున్నాను. అప్పటికి 8:30 అవుతుంది. సండే కదా అనేసి పిల్లల్ని అయితే కొంచెం లేటుగానే లేచిన తర్వాత వాళ్ళకైతే పాలు చాయ్ తాగినాక ఇక్కడైతే పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. నేను వచ్చేసి అయితే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకొని తుడుచుకుంటున్నాను. ఇక్కడ తర్వాతకి వచ్చేసి అయితే పిల్లల కోసం అయితే వాటర్ అయితే పెట్టేసి బట్టలు అయితే నానబెట్టుకున్నాను. పిల్లలకు స్నానం పోసి అయితే వాళ్ళకి అన్నం పెట్టేసి బట్టలన్నీ ఉతుక్కొని నేను కూడా స్నానం చేసుకొని అయితే మధ్యాహ్నం అయితే పల్లీలు డైలీ చట్నీ కోసం పల్లీలుగా అయితే అయిపోయినాయి. ఒలిచిపెట్టుకుంటాను నేను ఒకసారి. అవి అయితే ఒలిచిపెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒలిచిపెట్టుకున్న తర్వాత మా పిల్లల స్కూల్లో అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ ఉందంట. దానికోసం వాళ్ళ టీచర్ డ్రెస్ అయితే మీషో లింక్ అయితే పంపించింది. మా పాపకైతే బుక్ చేసినాము. అదైతే వచ్చింది ఈరోజు. వీళ్ళకి మండే రోజు అయితే సెలబ్రేషన్ అంట. సండేనే వచ్చింది. కొంచెం లేట్గా అయితే బుక్ చేసినాము, వచ్చింది. అదైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి అయితే బటన్ ఫ్లై అండ్ హెయిర్ బ్యాండ్ కూడా వచ్చింది. ఇదైతే హెయిర్ బ్యాండ్ అండి. హెయిర్ బ్యాండ్ మళ్ళీ ఏమో ఇట్లా చిన్న చెంకిలాగా అవి అయితే వచ్చినాయి. చేతిలో పట్టుకునేది ఇట్లా దానికి బటన్ ఫ్లై వచ్చింది. అదైతే ఆల్రెడీ ఇట్లా వంగిపోయింది. అంటే అంత కొరియర్ కదా, కొరియర్లో అంత ఇట్లా పోయింది. బాగానే ఉంది క్వాలిటీ అయితే. దీనికైతే 277 అయితే పడింది డ్రెస్సుకు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి అయితే సమోసా అయితే చేసిన. చాలా బాగా వచ్చినాయి. కొంచెం షేప్ అవుట్ అయినాయి కానీ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. పిల్లలకైతే అక్కడ ఇచ్చేసి ఇక్కడ నేను కూడా టేస్ట్ అయితే చేసిన. పిల్లలు అయితే తింటున్నారు. నైటు డిన్నర్కి అయితే మా ఆయన వచ్చేటప్పుడు అయితే చేపలు తీసుకొచ్చిండు. కొన్ని అయితే ఫ్రై చేసి కొన్ని అయితే చారు లెక్క అయితే పులుసు పెట్టిన చేపల పులుసు. పిల్లలు మేము వంట కాగానే తినేసి అయితే పిల్లలు అయితే పడుకున్నారు. నేనైతే బోళ్ళు తోముకొని మార్నింగ్ మా సోమవారానికి అయితే ఇక్కడ ఇడ్లీ పిండి అయితే కలిపి అయితే మిక్సీ పట్టి రవ్వ అయితే కలిపి